నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల. తాగునీటి సమస్యలపై ప్రజలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు. మంత్రి కొల్లు రవీంద్ర. యాక్సిస్ తో విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సింహాచలం దుర్ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. 7గురిపై సస్పెన్షన్స్ వేటు. వార్తల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించినందుకు వారితో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా ఈ సమస్యను మీరు తారాస్థాయికి పార్లమెంట్ స్థాయికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఇప్పుడు వరకు కూడా ఈ దేశంలో మీరు చేసిన సేవలు అభినందనీయంగా మేము పనులు కూడా నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు 3.5 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు 40,000 ముఖ్యంగా ఆ రోజుల్లో అందరినీ అన్ని పార్టీల వారిని కలుపుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని సాధించి ఇచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మన భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉద్యమానికి మద్దతునివ్వడానికి ముందుకొచ్చినటువంటి షర్మిల మేడం గారికి మా పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, మీకు కూడా కష్టకాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ పోయినసారి అన్నకిల్లో కూడా ఇప్పుడు రామారావు ఇక్కడ ఉన్నారు పెందుర్తి నియోజకవర్గంలో, కష్టకాలంలో నిలబడ్డోళ్ళని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చాలామంది మీ పోటీ చేయడానికి ముందుకొచ్చారు. అయితే అందరూ మన స్టీల్ ప్లాంట్ కోసం అన్ని విషయాలు చెప్తున్నారు. మేడంకి పెద్దలు కూడా ఉన్నారు, చాలా విషయాలు చెప్తారు. రాజకీయంగా ఈ మధ్య ఒక ఎలన్ మస్క్ అని ఒక ఆయన ప్రపంచంలో ఒక మిషన్ కనిపెట్టాడంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మిషన్. అది నీతి నిజాయితీగా ఏమడిగినా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. ట్విట్టర్ ఖాతాదారులు ఏమడిగినా చెప్తుంది. ఈ మధ్య ఒక అతను ట్విట్టర్ ఖాతాదారులు ఈ దేశంలో నీతివంతుడైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది. అది ఈ రాహుల్ గాంధీ అని చెప్తే తర్వాత ఈ దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో అత్యంత విద్యావంతుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది. ఈ దేశంలో ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఎవరని ట్విట్టర్లో ఒక అతను అడిగితే రాహుల్ గాంధీ అని చెప్పింది. దెబ్బతోటి బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దెబ్బ తిరిగిపోయి వాళ్ళు మొన్న కేసులు పెట్టి పాము వాళ్ళేమో అంత నీతివంతులు కాదు, ఇదిగో కేసులు ఇరుక్కుపోయారని చెప్పడానికి ఈడీ వాళ్ళ మీద దాడి చేయించి కేసులు పెడుతున్నారు. అంత ధైర్యవంతుడు. పార్లమెంటులో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క హిందుత్వ భావజాలాన్ని బాగా విమర్శించినటువంటి ఆ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 400 సీట్లు వస్తాయన్నాడు, 240కి పడిపోయారు. ఈసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశానికి మనకి రక్షణ కోసం కాంగ్రెస్ వస్తుంది, యూపీఏ గవర్నమెంట్ వస్తుందని నేను విశ్వసిస్తూ కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఈ సెక్కి ఒప్పందాన్ని
అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో మీ ఛానల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు. మీ పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇదని చెప్పి మీ పత్రికలు రాశారు. మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు మీ బాస్ని అడిగి. సార్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఆయన్ని మనం ప్రశ్నించాం. మరి ఇప్పుడు ₹4.60 మన బాస్ కొన్నాడు, మనం ఏం చేద్దామని చెప్పి అడగాలి కదా. అది నేను అడిగేది. ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ప్రశ్నించినటువంటిది అవినీతి అన్నటువంటి పత్రికలు ఛానల్స్. ఈరోజు మీ బాస్ ₹4.60 అదే రేటుకి ఈరోజు యూనిట్ కొంటే ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటిది మా ప్రశ్న. దానికి నువ్వు సమాధానం చెప్తే మిగిలిన నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ముగ్గురు ఒక కూటమి. ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జాకీర్ హుస్సేన్ తెలుసా నీకు? మొన్నే కాలం చేశారు, చాలా బాగా తబలా కొడతాడు. మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా. ఎవ్వరికి కొట్టలేదు. మా నాయకుడు అడిగినట్టు చూపించండి. విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు నిన్న మీటింగ్లో ఎవరైనా అడిగారేమో అడగండి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా? ఏడిచ్చారు చూపించి ఒకసారి రా, ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఒకసారి మైక్ పెట్టి తీసుకెళ్ళి నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా. ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నోటి దగ్గర మైక్ పెట్టు, నీకు సమాధానం చెప్తారు. నీకు మొన్న అమరావతిలో జరిగినటువంటి అనకాపల్లి జిల్లాలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై సోమవారం కలెక్టరేట్లోని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష మండలి డిఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని, దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్లనున్నారని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అయ్యేలోగా సాగునీటి వనరులకు మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వనరులను వినియోగించుకొని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి జీడీఎస్ ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ కానీ, ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాను కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్లో మరియు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని
సింహాచలం దేవస్థానంలోని దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సోమవారం నివేదిక ఆదేశించింది. ఆ కొద్దిసేపటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన 7గురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ శాఖతో పాటు పర్యాటక శాఖలోని వారిపై ఈ సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం దేవస్థానం ఈవో కె సుబ్బారావు, సింహాచలం దేవస్థానం ఈఈ డీజీ శ్రీనివాసరాజు, ఏపీ టీడీపీ ఈఈ కె రమణ, దేవస్థానం డిప్యూటీ ఈఈ కెఎస్ఎన్ మూర్తి, ఏపీ టీడీపీ డిప్యూటీ ఈఈ ఏబీ విఎల్ఆర్ స్వామి, ఏపీ టీడీపీ ఏఈ పి మదన్ మోహన్, దేవస్థానం జేఏ కె బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే పెట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఎవరు చెప్పారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరం కొంచెం చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే ప్రొవైడ్ చేయాలి సార్. అది ఆ స్కోప్లో ఉంది సార్. నిన్న మీన్ వైల్ మన టెంపుల్ ఈ డైవర్షన్ అటు ఇటు యూజ్ఫుల్ అవుతాయని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్. దానికి సీజర్ కూడా రావడం జరిగింది. తను కూడా వచ్చినప్పుడు మీరు డిస్కస్ చేసి నేనేమన్నానంటే పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీప ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దిమ్మెలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల సభ్యులు ఎం లక్ష్మి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, కె చిన్నారావు, వెంకట లక్ష్మి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ అండి. ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో మొన్న లాస్ట్ మంత్ 23వ తారీఖుని అప్రజాస్వామికంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. దానికన్నా 9 నెలల నుంచి ముందు నుంచి ఆ కాలనీ వాళ్ళు అక్కడ ఆ ల్యాండ్ ప్రభుత్వ స్థలము, ఇది అన్యక్రాంతం అవుతుంది, ఈ స్థలాన్ని ఒక పబ్లిక్ పార్క్ కింద, ఒక అంబేద్కర్ పార్క్ కింద మార్చితే అక్కడ ఉన్నటువంటి 45 ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని ఆ డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ కూడా పోరాటం చేస్తూ రిప్రజెంట్ చేశారు మన కలెక్టర్ గారికి, సిపి గారికి, సిటీ ప్లానర్కి. అయినా సరే అధికారులు ఎవరూ స్పందించలేదు. కానీ అక్కడ ఆ స్థలం 250 గజాల్లో ప్రమాణమే 200 గజాల పక్కన ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి ఆక్రమణకు చేసి అతను ఉన్నటువంటి ఇల్లుని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డును కూడా క్లోజ్ చేశాడు. అదే రోడ్డు, ఆ రోడ్డు ద్వారా పక్కన ఉన్నటువంటి ఇంటికి కూడా వెళ్ళే దారి అది, ఆ దారి కూడా క్లోజ్ చేసి అక్కడ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నదో ఆవిడని పచ్చి బూతులు తిడుతూ, కులం పేరుతో బూతులు తిడుతూ, రౌడీలతో ఆవిడని బెదిరించి చేస్తున్న క్రమంలో ఇలా మరలా కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా, ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరు స్పందించలేదు. స్పందించిపోగా మొన్న ఏప్రిల్ అంబేద్కర్ జయంతిని 14 పురస్కరించుకొని అక్కడ విగ్రహం పెట్టిన స్టాట్యూ 50 గజాల స్థలంలో, దానిని మొన్న 23వ తారీఖుని మన ఆర్డీఓ గారు తొలగించమని అక్కడ ఉన్నటువంటి ఒక 5 ఆడవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్కి, ఒక 2 అబ్బాయిలు కూడా తీసుకొచ్చి ఆవిడ రూములో పెట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని జైలు పంపిస్తాను, ఆ విగ్రహాన్ని తొలగించండి అని ఆర్డీఓ శ్రీలాక్ గారు వాళ్ళని బెదిరించారు. ఈ విషయం తెలుసుకొని ఈ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి హడావడి చేస్తున్నారని అప్పటికప్పుడు ఆవిడ వాళ్ళని గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజు హాలిడే అయినా కలెక్టర్ ఆఫీసర్స్ ఎవరు లేకపోయినా సరే ఆవిడ వాళ్ళని తీసుకొచ్చి బంధించింది. ఇది అప్రజాస్వామికం. ఆ రోజు ఆవిడ ఏదైతే బెదిరించిందో అదే విధంగా 23వ తారీఖుని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది. ఇప్పుడు ఇంతకీ ఆ రోడ్డును ఆక్యుపై చేసి ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇల్లుని ఆవిడ టచ్ చేయకుండా తూతు మంత్రంగా చిన్న చివర ఏదో కట్టి, అది ఆల్రెడీ ప్రభుత్వ స్థలం, ఒక వ్యక్తి ఆక్యుపై చేసి ఇల్లు కట్టినే ఏమంటలేదు. కానీ ఆవిడ ఆర్డీఓగా చేస్తున్నటువంటి ఉద్యోగం, అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి ఉద్యోగం, ఒక రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం అనేది అప్రజాస్వామ్యం. ఇది మేము ఖండిస్తున్నాం. ఇది కనుక ఎవరైతే తొలగించారో, అంటే రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి జీఎంసీ వాళ్ళు ఎవరైతే తొలగించారో వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ విగ్రహం పెట్టకపోతే కనుక విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఉద్యమంగా చేస్తామని ఇందు మూలంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. విశాఖ ఉక్కు సిఈడి విభాగంలో 30 ఏళ్ల నుంచి ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న 150 మందిని ఇటీవల విధుల నుంచి తొలగించారని, 7 నెలల వేతనాలు ఇవ్వలేదని బాధిత కార్మికులు విశాఖ
కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకునేలా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డి ధర్మారావు నా పేరండి. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తామండి. 7 నెలలు అయింది, ఇప్పటికి పని లేదు, ఏది లేకుండా చేశారండి. వాళ్ళు 1 మంత్ ఆగితే పని పెడతామని చెప్పారండి. ఇప్పుడు వరకు ఎవరో పట్టించుకోలేదండి. టెండర్ పెట్టలేదండి. 1 నెల పేమెంట్ ఇచ్చారు, ఇంకా 4 నెలలు పని చేసింది కూడా పేమెంట్ ఇవ్వలేదండి. ఇంకా ఫర్దర్ వర్క్ ఆర్డర్ టెండర్ పెడతానన్నారు, ఇప్పటి వరకు పెట్టలేదండి. దానికోసం మాకు పని ఇవ్వాలని 154 మంది 7 జోన్లు అండి. ఆ పని కావాలని మేము కలెక్టర్ గారికి వచ్చి రికమెండ్ చేస్తాం. జీతాన్ని ఇవ్వలేదు. 1 నెల ఇచ్చారండి, చెప్పాను. 1 నెల ఇచ్చారు, 3 నెలలు పని చేసిందని కూడా ఇవ్వలేదండి. అక్కడ మరి పని లేదండి. ఇప్పుడు మీ సమస్య ఏంటి? మా సమస్య మళ్ళీ మాకు పని కావాలండి మేడం. పని టెండర్ సెక్షన్ లో టెండర్ 7 రెడీగా ఉంది, ఇంకా పని ఇవ్వలేదు. పిలుస్తానంటారు, రోజుకి కాలయాపన చేస్తాను. అదే ఇదా చెప్పమని మళ్ళీ పని కావాలని టెండర్ పెట్టమని చెప్పి పెట్టామండి. వెనక జోన్లు పిలిచారు కానీ ముందు జోన్లు పిలవలేదండి. వెనక 2 జోన్లు ఉన్న వాళ్ళు పిలిచారు, మాకు పిల్లలేదండి. 7 జోన్లు మెయిన్ జోన్లకి ఆఫీస్ ఉన్నారండి. అది మిస్ వాటి కోసం. సిఐటియు జగదంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం భూమి కేటాయించకుండా టీడీపీ కార్యాలయం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నాడు పూర్ణ మార్కెట్ స్ప్రింగ్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, టాటా వంటి కంపెనీలకు ఎకరాకి 99 పైసలు చొప్పున భూమిని అప్పనంగా కట్టబెట్టడం, ఇటీవల కేవలం 2 నెలల క్రితం స్థాపితమైన ఉర్సా అనే కంపెనీకి 56 ఎకరాలు అనే ధరకు కేటాయించడం దారుణమని ఖండించారు. పేద ప్రజలు వివిధ స్కీముల ద్వారా ఇళ్ల కోసం అర్జీలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం వారి అవసరాలను పట్టించుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్ర కూటమి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యాలయం కోసం అనకాపల్లిలో 2 ఎకరాల భూములు కేటాయించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించే విధంగా ఉంది. ఒక పక్క పేదలు ఇల్లు కోసం, ఇళ్ల స్థలాల కోసం కేకలు వేస్తుంటే ఆ కేకలు చంద్రబాబు నాయుడు గారికి వినబడకపోవడం చాలా విచిత్రం. గత అనేక సంవత్సరాలుగా ఇల్లు కోసం, ఇళ్ల స్థలాల కోసం నగరంలో లక్షలాది మంది ప్రజలు అనేక సార్లు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనేక మంది, వేల మంది పేదలు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కట్టిన ఇల్లులు అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా 2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది సరైనది కాదు. అధికారులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అర్జీలు పెట్టుకుని పేదలు తిరుగుతుంటే ఈ అధికారులు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండా కేవలం 2 నెలల్లోనే 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించారంటే వాళ్ళు ఎంత స్వామి భక్తులో అర్థమవుతుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకి, ఆర్డర్కి విరుద్ధమైనది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇది సరైన పద్ధతి కాదు. దీని మీద వెంటనే కోర్టు ధిక్కరణ కింద కూటమి ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో అర్హులు ఉన్న వాళ్ళు పేదలందరికీ కూడా విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలి. టిట్కో ఇల్లు, అలాగే అనేకమైన పథకాల కింద ఇల్లు ఏదైతే తయారు చేసి ఉన్నాయో అవన్నీ కూడా పేదలకు ఇవ్వాలి. ఈరోజు లూలు కంపెనీకి బీచ్లో ఉన్న వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని కారు చౌకగా అప్పచెప్తున్నారు. భీమిలీలో టాటా కంపెనీకి 99 పైసలకే ఎకరా భూమిని అమ్మేస్తున్నారు. అంటే ఇదంత దారుణం. ప్రజాధనాన్ని ఈరోజు విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు గారు తన బాబు సొమ్ములాగా అమ్మేయడం అనేది సరైనది కాదు. పేదల కోసం ఏదైతే ఇల్లులై కేటాయించే ఇల్లులు విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ జంక్షన్ వద్ద గల టీఎస్ఆర్ అండ్ డీబీకే కాలేజీ ఆవరణలో ఏపీ ఫిలిం ఫెడరేషన్ అండ్ ఎం ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఐకానిక్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2025 గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు భూపతిరాజు, శ్రీనివాసరాజు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాకలో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు
చిన్నారులకు, మహిళలకు వివిధ కేటగిరీలో ఫ్యాషన్ షో నిర్వహించామని తెలిపారు. ఈ ఫ్యాషన్ షోలో గెలుపొందుతున్న వారికి పలు సినీ రంగాలలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వివిధ కేటగిరీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఈవెంట్స్ మత్స్యకరణ కార్పొరేటర్స్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా సుపరిచితమైన ఈవెంట్ మేనేజర్ మన సతీష్ అట్టాల గారు అండ్ అలాగే వారితో పాటుగా దీనికి ఆర్గనైజ్ చేశారు. అలాగే ఎంపీఎస్ సభ్యులందరూ కూడా మరి కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. దీనికి గాజువాక ప్రజలందరూ కూడా మరి మన పూర్తి సహకారాలు అందించినందుకు, అలాగే ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి సహకరించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఉదయబద్ధంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి గాజువాకలో రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ఒక మంచి కార్యక్రమాలు, మంచి ఈవెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాను. దాన్ని మీ అందరూ కూడా సహకారంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను శిరీషన్ మాట్లాడుతున్నానండి ఫ్రమ్ గాజువాక. అండ్ మా కిడ్ హన్విక అండ్ నేను పార్టిసిపేట్ చేస్తున్నామండి. ఈ ఈవెంట్స్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నేను మిసెస్లోని సెకండ్ రన్నర్అప్గా గెలిచానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్స్ అండ్ మెర్సీ గారు. సో నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ నాది ఫస్ట్ టైం అండి. సో నాకు చాలా ప్యాషన్ ఉండే, బట్ ఇది ఒక అవకాశాన్ని నేను వినియోగించుకొని నేను విన్నర్ అయినా చాలా ధన్యవాదాలు చెప్తాను ఈవెంట్స్కి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. myself Saujanya. I'm from Vizag. So thank you so much for this opportunity. నిజంగా నేను అనుకోలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మెర్సీ మ్యామ్. నిజంగా మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చాను. సో నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. సో మన ఏపీ ఫిల్మ్ అండ్ ఫెడరేషన్ ద్వారాగా నేను అప్రోచ్ అయ్యి అండ్ మన మెర్సీ మ్యామ్ సపోర్ట్ వల్ల వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ అ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. అర్హులైన దివ్యాంగులకు ఇల్లు మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు కోరారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దివ్యాంగులు సోదరి మండలందరికీ గతంలో ఇల్లు స్థలాలు లేవని, అలాగే డిఎంహెచ్ పెన్షన్ కూడా లేవని చెప్పి కొంతమందికి పెట్టడం జరిగింది. అలాగే కొంతమందికి సచివాలయం నుంచి ఎంక్వైరీ జరిగారు. అలాగే కొంతమందికి జరగలేదండి, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే కేజీహెచ్లో కూడా 52 పెన్షన్లు పెట్టాము. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు 48 మంది పెన్షన్లు శాంక్షన్ అయ్యారు. వాళ్ళు ఎలిజిబుల్ అన్నీ చేశారు. 1, 2 తప్పుడుగా వస్తే అది తీసి పక్కన పెట్టారు. అలాగే గతంలోనూ కొంతమంది ఇల్లు స్థలాలకి డిఎంహెచ్ పెన్షన్కి చాలా మంది మిస్ అయిపోయారండి. అవి పెట్టడానికి ఈరోజు మా దివ్యాంగులు సోదరి మండలందరూ రావడం జరిగింది. కావున మాకు వికలాంగులు ప్రతి ఒక్కరికి, దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కిందనే ఎక్కడైనా సరే మా వీలైన చోట ఇల్లు ఇస్తారని చెప్పి ఆస్తో కలెక్టర్ గారిని కలడానికి వచ్చాము. అలాగే డిఎంహెచ్ పెన్షన్ 2014 నుంచి 2019 మధ్యనే ఉండేది. అది జగన్ ప్రభుత్వం వచ్చి అవన్నీ నాశనం చేయడం జరిగింది. కావున ఈ ప్రభుత్వంలోనూ కరెంటు బిల్లున్నా, ఇంటి ట్యాక్సీలున్నా, కారున్నా, 2 పెన్షన్లు ఒకే కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వము చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉన్నాము. ఎందుకంటే 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ పెట్టిన ఘనత ఎవరనంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అలాగే మా వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్సులో కూడా సీట్లు లేవు. సీట్లు కంపల్సరిగా కేటాయించాలా. అలాగే ఇప్పుడు కేజీహెచ్ పైన అన్నవరం సత్యనామూర్తి స్వామి గుడి ఉంది. మా వికలాంగులకి చాలా ఇబ్బంది అవుతుంది. లైన్ లేకుండా మన పౌర్ణమి రోజు వెళ్తే చాలా హింసపడి చాలా మంది బయట ఉండిపోయారు. ఆ దేవస్థానం కూడా వికలాంగులకి సపరేట్గా డైరెక్ట్గా తీసుకెళ్ళేట్టు లైన్ పెట్టండి. అలాగే సింహాచలంలో కూడా ఒక మగవాళ్ళు వెళ్తే భార్యను వదిలేస్తున్నారు, భార్య వెళ్తే పిల్లల్లోకి వెళ్తున్నారు. అలా కుటుంబ సమస్యలు ఎవరైనా పంపించండి. అది మీ వీడియో ద్వారా కలెక్టర్ గారు కూడా తెలియపరిచి ప్రతి పేపర్ న్యూస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది భారీ ఎత్తుగా తీసుకెళ్ళండి. గతంలో కూడా ఎంక్వైరీ అయ్యి ఇప్పుడు 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఇల్లు రాలేదు. అలాగే మాకు 15,000 పెన్షన్ కూడా పెండింగ్లో ఉండిపోయింది. అవన్నీ సరి చేయండి. అలాగే దివ్యాంగులకి చాలా మందికి స్లాట్ ఓపెన్ అవ్వలేదు. చాలా మంది దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు.
చాలా మంది దివ్యాంగులు కొత్తగా పెన్షన్ పెట్టాలంటే స్లాట్ ఓపెన్ అవ్వలేదు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 55 ఏళ్లు నిండిన ఆటో కార్మికులకు నెలకు 10,000 జీవన భృతి ఇవ్వాలని విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దుతో పాటు పిఎఫ్, ఈఎస్ఐతో కూడి సమగ్ర చట్టం తీసుకురావాలని, జీవో సంఖ్య 21ని రద్దు చేయాలని, హిట్ అండ్ రన్ చట్టంలోని 106 సెక్షన్లను తొలగించాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం కోరింది. సంఘం నాయకులు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి అప్పలరాజు, విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న మే 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని సందర్భంగా ఆ రోజు రవాణా రంగాన్ని అంతా కూడా బంద్ చేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి అందచేయడం అనేది జరిగింది. వాస్తవంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని మొత్తం అంతా కుదించి ఈరోజు ప్రమాదకరమైనటువంటి చట్టాలు అనేది తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు పరం చేయరాదని, అలాగే కార్మికుల యొక్క ఏదైతే జీవో నంబర్ 21 ఉందో జీవో 21ని రద్దు చేయాలని, అలాగే రవాణా రంగాన్ని విదేశీ బహుళ సంస్థల్ని రవాణా రంగాన్ని మన దేశానికి దింపకుండా ఉండాలని, అలాగే రవాణా రంగం ఏదైతే ఉందో రవాణా రంగానికి సంక్షేమ బోర్డు కార్మికులకి అందరికీ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో మేము దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రైన్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముందు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగమే కాదు 185 మంది ఉన్న కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాలు రాస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి సమ్మె అనేది 11 జాతీయ సంఘాలన్నీ కూడా కలిసి ఏకతాటిపైన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల. తాగునీటి సమస్యలపై ప్రజలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు, మంత్రి కొల్లు రవీంద్ర. యాక్సిస్ తో విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సింహాచలం దుర్ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం, 7గురిపై సస్పెన్షన్స్ వేటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.